మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎసిడిటీ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, ఎసిడిటీ ప్రాబ్లం రాకుండా ఎలా ఉండాలి, వచ్చిన ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎలా పోగొట్టుకోవాలనే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఈజీగా పోతుంది. అలాగే వీడియోలో చెప్పిన విధంగా ప్రతిదీ చేయడం వల్ల మీ ప్రాబ్లం త్వరగా పోయి మీరు హెల్తీగా అవుతారు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. వీడియోలు మనం చెప్పుకోబోయే ముందు ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి చాలా అవసరము. అలాగే అసిడిటీ ప్రాబ్లాన్ని తగ్గించుకోవడానికి ఇంట్లో ఈ విధంగా చేయండి. ఎలా అంటే అల్లం టీ తాగడము, అల్లంతో చేసిన జ్యూస్ తాగడము, లేదంటే భోజనంలో డైలీ అల్లంను వాడుకోవడము లాంటివి చేయడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే భోజనానికి ముందు ఒక గ్లాసు కలమంద జ్యూస్ తాగడం వల్ల కూడా కడుపులో మంట నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఎసిడిటీని తగ్గించడంలో సోంపు గింజలు సహాయపడతాయి. భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలు తినడం వల్ల ఎసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే కడుపులో మంట ప్రాబ్లం కూడా పోతుంది. అలాగే పాలు తాగడం వల్ల కూడా పాలల్లో ఉండే కాల్షియము కడుపులో యాసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంచుతుంది. అలాగే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, అవి తాగడం వల్ల కూడా కడుపులో మంట తగ్గుతుంది. యాసిడిటీ ప్రాబ్లం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ యాసిడిటీ ప్రాబ్లం పోవాలనంటే డైలీ ఒక అరటిపండు తినడం చాలా అవసరం. అది ఎలా అంటే భోజనం తర్వాత వెంటనే అరటిపండు తినడం కాదు, మధ్యలో ఆ భోజనానికిను మనము 4 o'clock అట్లా టీ ఏదన్నా తాగే వాళ్ళు ఉంటారు కదా, అలా తాగకుండా టీ లాంటివి తాగకుండా ఈ అరటిపండు లాంటివి తినండి. డైలీ ఒకటి తినడం వల్ల మీకు యాసిడిటీ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అసలు ఈ అరటిపండు తినడం వల్ల మీకు యాసిడిటీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అరటిపండు అలా సహాయపడుతుంది మీకు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ యాసిడిటీ ప్రాబ్లం పోతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయడం వల్ల ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం పోయి వాళ్ళు హెల్తీగా అవుతారు. మీకు థ్యాంక్ యూ కూడా చెప్తారు. చూశారు కదా, వీడియోలో చెప్పినట్టుగా ఎసిడిటీ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఎలా హెల్తీగా ఉండాలి, ఎసిడిటీ ప్రాబ్లం ఎలా పోగొట్టుకోవాలనేది తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా చేయండి. వీడియోలో చెప్పినట్టు మీరు హెల్తీగా ఉంటారు, ఎసిడిటీ ప్రాబ్లం అనేది పోయి. అలాగే ఇలా డైలీ చేయడం వల్ల మీకు లైఫ్లో ఎసిడిటీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. అలాగే మీకు హెల్తీగా ఉండాలంటే ఛానల్ ఫాలో కండి, అన్ని విషయాలు తెలుసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం అనే వీడియోలో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఛానల్ ఫాలో కావడం వల్ల పూర్తిగా హెల్తీగా ఉంటారు. ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరము. అలాగే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షేర్ అవుతుంది. మళ్ళీ మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం కూడా పోయి వాళ్ళు హెల్తీగా అవుతారు. అలాగే కొత్త హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.